ఆవిడేం మాట్లాడుతుందో ఒకసారి వినండి. ఆవిడేమంటుందంటే అండి, డాక్టర్ సుధాకర్ గారి కోసం మాట్లాడుతుంది. మరి అసలు ఆయన గురించి దీన్ని ఆవిడ మాట్లాడమన్నాడో నాకు తెలీదు. దీన్ని అంటానని ఏమనుకోకండి. ఎందుకంటే ఆవిడ మాటలు విన్న దగ్గర నుంచి అసలు ఈ అమ్మాయి ఏం బతుకురమ్మాది అనిపిస్తుంది నాకు. ఈ ఎస్సీలుగా నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారు అని క్రియేట్ చేశారు వైసీపీ వాళ్ళు. కానీ జగన్ రెడ్డి పరిపాలన వచ్చాక ఈ అమ్మాయి ఎస్సీలుగా ఎందుకు పుట్టామరా బాబు, అసలు ఎస్సీలుగా ఎందుకు బతుకుతున్నారు బాబు అనిపిస్తుంది నాకు. ఏం మాట్లాడింది చూడండి అది ఒకసారి. వాళ్ళని అరెస్ట్ చేస్తే దళితులను అరెస్ట్, అక్రమ అరెస్ట్ అంటే ఎవరు గబ్బీలు పెట్టింది వీళ్ళే. ఆ కేసు తీర్పు ఎలా ఉండాలా? సిబిఐ వెళ్ళిపోయారు, వేశారు. 2 రోజులు చూశారు వాళ్ళు, వినిపించాడు, ఇచ్చిపోయారు. డాక్టర్ సుధాకర్ చావు గురించి అది ఎలా నవ్వుతుంది చూడండి. భర్త కొడుకుని వదిలేసి వేరే ఒక గొప్ప వ్యక్తి మోజులో, ఓ డబ్బున్న వ్యక్తి మోజులో భర్తని కొడుకుని వదిలేసి వెళ్ళిపోయిన మనిషి. ఇలాంటి మనిషి అరబ్ కంట్రీలో కానీ ఉంటే రోడ్డు మీద రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు. ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్న భర్త ఉండగా ఒక కొడుకును కూడా కానీ వేరే వాడితో లెగిసిపోతే దాన్ని రంకు చేయటం అంటారు. అలాంటి రంకుదాన్ని రోడ్డు మీద పెట్టి రాళ్లతో కొట్టి చంపుతారు. ఇలాంటి పతివ్రతలందరూ వచ్చి వేళ ఒక ఎస్సీ డాక్టర్ గురించి అదంత వెకిలిగా నవ్వుతుందంటే ఈ అమ్మ అర్థం అవ్వట్లేదని చాలా మాటలు మింగేస్తున్నాను. ఇంకా అంత ఘోరమైన క్యారెక్టర్ ఈ మనిషిది. కేవలం ఎన్టీఆర్ గారికి ఉన్న ఫేమ్ని చూసి ఆయనతో కాపురం చేసేసట. ఆయన 74 సంవత్సరాల వయసులో ఆయనతో కాపురం చేసేసి ఒక కొడుకుని కనేద్దాం అనుకున్నదట. మన ఇద్దరికి కలిపి ఒక కొడుకు పుడితే ఈ భారతదేశాన్ని ఏలేస్తారో కాబట్టి మన ఇద్దరం కలిసి ఒక కొడుకుని కనేద్దామని ఆయనకి స్టెరాయిడ్స్ ఇచ్చిందట. ఇవన్నీ హరికృష్ణ గారు చెప్పారు. హరికృష్ణ ఆ వీడియో అంత కాలితే చూపిస్తాను నేను. ఒకటే మాట అండి, 72 సంవత్సరాలు వచ్చిన తర్వాత రీస్కానలైజ్ ఆపరేషన్ అంటే రీకానలైజ్ ఆవిడ చేయించుకుందండి. సరే అవన్నీ మీకు వివరంగా నోట్లు ఇచ్చాము. ఇక స్టెరాయిడ్స్ 72 ఏళ్ళ తర్వాత అందులో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత అది ఎప్పటికన్నా ఎఫెక్ట్ అని పెద్ద డాక్టర్లు అందరూ చెప్తున్నారండి, ఇంక్లూడింగ్ డాక్టర్ సోమరాజు గారు కూడా చెప్పారండి. అలాంటి రంకు మనిషి ఈ లక్ష్మీభారత్ అనేది. ఇది ఒకవేళ రాజకీయాల గురించి మాట్లాడుతుంది, ఓకే మాట్లాడుకో. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నావు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావు, మేము మా స్థాయిలో మేము కౌంటర్ చేస్తున్నాం. కానీ నీకెందుకే దళితుల కోసం, దళితుల బతుకుల కోసం, దళితుల చావుల కోసం, వాళ్ళ మడ్డల కోసం వెకిల్ నవ్వులవే ఆల్మోస్ట్ బజార్ దానివి నువ్వు. నీలాంటి బజార్ది ఈ రోజున ఒక దళితుడు చావు గురించి ఇలా వెకిలిగా నవ్వుతుంటే ఎమ్మ ఎందుకు బతుకున్నాను నేను అనిపిస్తుంది. ఇంకా ఈ రాష్ట్రంలో ఆ దళితుడు చావు ఎలా జరిగిందో నీకు తెలుసా? లపాకి నీకు తెలుసానే? అసలు కడుపులు పుట్టిన కొడుకును కూడా వదిలేసి రంకు మోజులో మొగుడిని కొడుకును వదిలేసి పక్క చూపులు చూసిందని నువ్వు. అలాంటి నువ్వు ఈ రోజున ఒక నిజాయితీపరమైన డాక్టర్ని, అన్యాయంగా చనిపోయిన డాక్టర్ని, ఒక అనాథలుగా మిగిలిపోయిన ఒక కుటుంబాన్ని చూసి నీ వెకిల్ నవ్వులేంటే నీ వెకిల్ నవ్వులు. ఒకసారి ఆ డాక్టర్ గారు ఎలా చనిపోయారో, ఏం జరిగిందో కళ్ళం నీళ్ళు వస్తాయండి నాకు. ఇలాంటి బజారు మనుషులతో ఇలాంటి ఇప్పుడు జగన్ మాట్లాడితే 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటాడు పవన్ కళ్యాణ్. మరి దీన్ని ఎలా పెట్టుకున్నావు జగన్? దీన్ని ఎలా పెట్టుకున్నావు? దీనికి ఎలా పదవి ఇచ్చావు? ఆడవాళ్ళు అయితే 2 3 చేసుకోవచ్చా? మొగుడు ఉండగా కొడుకు ఉండగా కూడా ఇంకోటితో లెగిసిపోవడం కూడా నీకు న్యాయమా? నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అలా చేస్తే ఒప్పుకుంటావా? నా ఇంట్లో వాళ్ళైతే నేను ఒప్పుకోను. నీ ఇంట్లో వాళ్ళు చేస్తే నువ్వు ఒప్పుకోవు. కానీ దీన్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నావు? ఇలాంటి వాళ్ళతో, ఇలాంటి బజార్ వాళ్ళతో ఎందుకయ్యా దళితుల బతుకులు ఇంకా చులకం చేస్తున్నావు? లక్ష్మీభారత్ గారు చాలా రోజుల నుంచి ఆవిడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలుగా ఆవిడ వాదన ఆవిడ వినిపిస్తుంది. మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ఆవిడని ఎదుర్కోవడం, మేము ఆవిడ కౌంటర్ చేయడం కూడా జరిగింది. కానీ మొట్టమొదటిసారి ఆమె చాలా దారుణమైన నీచమైన కామెంట్లు చేసిందండి. ఈ కామెంట్లకి ఖచ్చితంగా ఆ మనిషి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకసారి ఇప్పుడే లపాకి బాంబు వచ్చింది చూడండి. ఆవిడేం మాట్లాడుతుందో ఒకసారి వినండి. ఆవిడేమంటుందంటే అండి, డాక్టర్ సుధాకర్ గారి కోసం మాట్లాడుతుంది. మరి అసలు ఆయన గురించి దీన్ని ఆవిడ మాట్లాడమన్నాడో నాకు తెలీదు. దీన్ని అంటానని ఏమనుకోకండి. ఎందుకంటే ఆవిడ మాటలు విన్న దగ్గర నుంచి అసలు ఈ అమ్మాయి ఏం బతుకురమ్మాది అనిపిస్తుంది నాకు. ఈ ఎస్సీలుగా నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారు అని క్రియేట్ చేశారు వైసీపీ వాళ్ళు. కానీ జగన్ రెడ్డి పరిపాలన వచ్చాక అమ్మ ఎస్సీలుగా ఎందుకు పుట్టామరా బాబు, అసలు ఎస్సీలుగా ఎందుకు బతుకుతున్నారు బాబు అనిపిస్తుంది నాకు. ఏం మాట్లాడింది చూడండి అది ఒకసారి. వాళ్ళని అరెస్ట్ చేస్తే దళితులను అరెస్ట్, అక్రమ అరెస్ట్ అంటే ఎవరు గబ్బీలు పెట్టింది వీళ్ళే. ఆ కేసు తీర్పు ఎలా ఉండాలా? సిబిఐ వెళ్ళిపోయారు.
ఎంక్వైరీ చేశాక వేశారు 2 రోజులు చూశారు వాళ్ళు, విడిపించాడు, ఇచ్చిపోయారు. డాక్టర్ సుధాకర్ చావు గురించి అది ఎలా నవ్వుతుంది చూడండి. భర్త కొడుకుని వదిలేసి వేరే ఒక గొప్ప వ్యక్తి మోజులో, ఓ డబ్బున్న వ్యక్తి మోజులో భర్తని కొడుకుని వదిలేసి వెళ్ళిపోయిన మనిషి ఇలాంటి మనిషి అరబ్ కంట్రీలో కానీ ఉంటే రోడ్డు మీద రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు ఇలాంటి దాన్ని. పెళ్లి చేసుకున్న భర్త ఉండగా ఒక కొడుకును కూడా కని వేరే వాడితో లెగిసిపోతే దాన్ని రంకు చేయడం అంటారు. అలాంటి రంకుదాన్ని రోడ్డు మీద పెట్టి రాళ్లతో కొట్టి చంపుతారు. ఇలాంటి పతివ్రతలందరూ వచ్చి వేళ ఒక ఎస్సీ డాక్టర్ గురించి అదంత వెకిలిగా నవ్వుతుందంటే ఈ అమ్మ అర్థం అవ్వట్లేదని చాలా మాటలు మింగేస్తున్నాను. ఇంకా అంత ఘోరమైన క్యారెక్టర్ ఈ మనిషిది. కేవలం ఎన్టీఆర్ గారికి ఉన్న ఫేమ్ని చూసి ఆయనతో కాపురం చేసేసట, ఆయన 74 సంవత్సరాల వయసులో ఆయనతో కాపురం చేసేసి ఒక కొడుకుని కనేద్దాం అనుకున్నదట. మన ఇద్దరికి కలిపి ఒక కొడుకు పుడితే ఈ భారతదేశాన్ని ఏలేస్తారు కాబట్టి మన ఇద్దరం కలిసి ఒక కొడుకుని కనేద్దామని ఆయనకి స్టెరాయిడ్స్ ఇచ్చిందట. ఇవన్నీ హరికృష్ణ గారు చెప్పారు. హరికృష్ణ ఆ వీడియో అంత కాలితే చూపిస్తాను నేను. ఒకటే మాట అండి, 72 సంవత్సరాలు వచ్చిన తర్వాత రీస్కానలైజ్ ఆపరేషన్ అంటే రీకానలైజ్ ఆవిడ చేయించుకుందండి. సరే అన్ని మీకు వివరంగా నోట్లు ఇచ్చాము. ఇక స్టెరాయిడ్స్ 72 ఏళ్ళు తర్వాత అందులో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత అది ఎప్పటికన్నా ఎఫెక్ట్ అని పెద్ద డాక్టర్లు అందరూ చెప్తున్నారని, ఇంక్లూడింగ్ డాక్టర్ సోమరాజు గారు కూడా చెప్పారండి. అలాంటి రంకు మనిషి ఈ లక్ష్మీ భారత్ అనేది. ఇది ఒకవేళ రాజకీయాల గురించి మాట్లాడుతుంది, ఓకే మాట్లాడుకో. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నావు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావు, మేము మా స్థాయిలో మేము కౌంటర్ చేస్తున్నాం. కానీ నీకెందుకే దళితుల కోసం, దళితుల బతుకుల కోసం, దళితుల చావుల కోసం, వాళ్ళ మడ్డల కోసం వెకిల్ నవ్వులవే ఆల్మోస్ట్ బజార్ దానివి నువ్వు. నీలాంటి బజార్ది ఈ రోజున ఒక దళితుడు చావు గురించి ఇలా వెకిలిగా నవ్వుతుంటే ఎమ్మ ఎందుకు బతుకున్నాను నేను అనిపిస్తుంది. ఇంకా ఈ రాష్ట్రంలో ఆ దళితుడు చావు ఎలా జరిగిందో నీకు తెలుసా? లపాకి నీకు తెలుసానే? అసలు కడుపును పుట్టిన కొడుకును కూడా వదిలేసి రంకు మోజులో మొగుడిని కొడుకును వదిలేసి పక్క చూపులు చూసిందని నువ్వు. అలాంటి నువ్వు ఈ రోజున ఒక నిజాయితీపరమైన డాక్టర్ని, అన్యాయంగా చనిపోయిన డాక్టర్ని, ఒక అనాథలుగా మిగిలిపోయిన ఒక కుటుంబాన్ని చూసి నీ వెకిల్ నవ్వులేంటే నీ వెకిల్ నవ్వులు. ఒకసారి ఆ డాక్టర్ గారు ఎలా చనిపోయారో, ఏం జరిగిందో కళ్ళం నీళ్ళు వస్తాయండి నాకు. ఇలాంటి బజారు మనుషులతో ఇలాంటి ఇప్పుడు జగన్ మాట్లాడితే 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటాడు పవన్ కళ్యాణ్. మరి దీన్ని ఎలా పెట్టుకున్నావు జగన్? దీన్ని ఎలా పెట్టుకున్నావు? దీనికి ఎలా పదవి ఇచ్చావు? ఆడవాళ్ళు అయితే 2 3 చేసుకోవచ్చా? మొగుడు ఉండగా కొడుకు ఉండగా కూడా ఇంకొకరితో లెగిసిపోవడం కూడా నీకు న్యాయమా? నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అలా చేస్తే ఒప్పుకుంటావా? నా ఇంట్లో వాళ్ళైతే నేను ఒప్పుకోను. నీ ఇంట్లో వాళ్ళు చేస్తే నువ్వు ఒప్పుకోవు. కానీ దీన్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నావు? ఇలాంటి వాళ్ళతో, ఇలాంటి బజార్ వాళ్ళతో ఎందుకయ్యా దళితుల బతుకులు ఇంకా చులకం చేస్తున్నావు?